ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నీ సాయి వాక్కు వేదవాక్కు బిడ్డ, ఎక్కడ పడ్డావో అక్కడ లేచేలా చేస్తాను. అది ఎలానో ఇప్పుడు తెలుసుకొని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను. మీ ముఖం, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీయానం, ధనం నిలకడలేకపోవడం, ఎటువంటి సమస్యకైనా సరే గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూస్తారు. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురువుగారు ఫోన్ నెంబర్ 8328334329. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నువ్వు కష్టంలో ఉన్నావని కృంగిపోకు. నీకు అన్ని విధాలుగా ఎవ్వరూ గమనించకపోయినా సరే నీ బాబాని నేను గుర్తిస్తానమ్మా. నీ బాధని ఎవరూ పట్టించుకోకపోయినా సరే నీ యొక్క బాధ నేను పంచుకుంటాను. నీ కష్టాలు ఎవరూ తీర్చలేకపోవచ్చు, కానీ నువ్వే నమ్ముకున్న ఈ బాబా ఖచ్చితంగా తీరుస్తారమ్మా. అందరూ తప్పులు వెతికే పనిలో మాత్రమే ఉన్నారు, కానీ నీ సాయి తండ్రి మాత్రం నీ మంచి కోరి ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, నిన్ను ఎలా సరిదిద్దాలి, నువ్వు చేసే తప్పులు నీకు అలా అర్థమయ్యేలా చెప్పాలి అని ప్రతి క్షణం కూడా నీ మంచి కోసమే ఆలోచిస్తున్నాను తల్లి. నీ బాబా ఉండగా నీ భయం ఎందుకు చెప్పు? దేనికి కూడా నీకు అవసరం లేదు. నీ సాయి అండ నీకుంది కదా. నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. నువ్వంటే ఇష్టపడిన వారిని నిర్లక్ష్యం చేయొద్దు. నిన్ను ఇష్టపడేవారు ఉండడం నీ అదృష్టంగా భావించు. అలా నువ్వంటే ఇష్టంగా ఉన్నవారికి ఎప్పటికీ కూడా వదులుకోవద్దు. నీ అవసరం ఉన్నవారి దగ్గర నువ్వు చాలా బిజీగా ఉన్నట్టుగా, ఏదో చాలా పని ఉన్నట్లుగా ఎప్పుడూ ప్రవర్తించవచ్చు. కొంత సమయమైనా సరే వాళ్ళకి కేటాయించి వాళ్ళని పలకరించడం, వాళ్ళు ఏదో ఒకటి చెప్తే వినడం చేసినప్పుడు నీ గౌరవం అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో నిన్ను గౌరవించే వాళ్ళు, నిన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారంటే అదే నీ అదృష్టమే కదా. ఇక జరిగింది, జరగబోయేది ఏదైనా సరే నీ మంచి కొరకేన నమ్ము. భగవంతుడి ఈ సృష్టి, ప్రకృతి యొక్క విశ్వం, నీకు కాలం ఏదైతే వస్తుందో, ప్రస్తుతం నీ చేతిలో ఏదైతే ఉందో, నీ దగ్గర నీకు ఏదైతే దక్కుతుందో అది నీ మంచికి అనుకో. అంతకమించి మనశ్శాంతి ఎక్కడా ఉండదో. అలా కాకుండా దొరికినా సరే దాన్ని వదిలివేసే. ఇది నాకెందుకు రాలేదో, నాకెందుకు ఇలా జరిగింది అని, ఎందుకు నాకు ప్రశాంత దూరం అవుతుంది అని నువ్వు ఆలోచిస్తున్నావు కదా. అందుకే చెప్తున్నాను, ఇక ఆ దేవుడు నీ కష్టాలు ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికని అనుకోవద్దు. ఎంతోమంది నీతో నిజాయితీగా ఉన్నా కూడా, ఎంతోమంది నీతో నటిస్తున్నా కూడా నీకు తెలియచేయడానికి ఎప్పుడూ నీ సాయి అండగానే ఉంటాడు. కాబట్టి నీ కష్టాన్ని నేను చూడట్లేదు, నిన్ను పట్టించుకోవట్లేదని ఎప్పుడు కూడా అలా అనుకుని బాధపడవద్దు. ఉన్న దాంట్లో తృప్తిగా ఉండు, ఉన్న దాంట్లో సంతృప్తి పడు. ఉన్నది ఉన్నట్లుగా ఎవరైనా ఏదైనా చెప్పింది చెయ్యం, ముఖం మీదే మాట్లాడేసే. మోసం చేయొద్దు. మోసం చేయనప్పుడు ఎందుకు బిడ్డ ఎవరికీ భయపడవద్దు. మోసం చేయనప్పుడు నువ్వు నిర్మోహమాటంగా ధైర్యంగా ఉంటావు కదా. ఎలా అయినా సరే తప్పు చేసినప్పుడే ఇతడికి భయం అన్నది పుడుతుంది. ఏం జరుగుతుందని భయపడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి నీకు రాకూడదని నీ సాయిని మాట చెప్తున్నాను. నిన్ను చూసి చిరునవ్వు చూపించే కళ్ళు ఎన్ని ఉన్నా కానీ నీకోసం కన్నీరు కాల్చే ఒక్క వ్యక్తి ఉన్నా సరే అదృష్టంగా భావించు. అది చిన్న చిన్న కారణాల కోసం ఎప్పటికీ కూడా దూరం చేసుకోవద్దు బిడ్డ. ఎక్కడైతే పడ్డావో అక్కడే నిలబడేలా చేస్తాను. ఎక్కడైతే నువ్వు ఎక్కువగా బాధపడావో అక్కడే సంతోషంగా ఉండేలా చేస్తాను. స్వచ్ఛమైన వాళ్ళు ఎవరో, నీ వారెవరో అర్థం చేసుకో బిడ్డ. కష్టంలో ఉన్నవారికి సాయం చేసినప్పుడు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఆ భగవంతుడు నీకు సాయం చేస్తారు. ఇది ఎప్పటికీ మరవద్దు. అది డబ్బు సాయమే అవసరం లేదమ్మా. మాట సాయం ఏదైనా సరే ఒక చిన్న విషయమైనా సరే అవతల వాళ్ళకి పనికొచ్చిందంటే
అది వాళ్ళు గుర్తుపెట్టుకున్నారంటే వాళ్ళు ఎంతో నీకు రుణపడి ఉండాలని అర్థం. అలా నీకు అవకాశం వచ్చినప్పుడల్లా చేస్తూనే ఉండు. కాదు అనవద్దు. నీ వంతు నువ్వు సహాయం చేసినప్పుడు నీకు కావలసిన సహాయం భగవంతుడు ఏదో ఒక రూపంలోనూ కష్టకాలంలో ఉన్నప్పుడు చేస్తాడు. నీకు ఒక విషయం చెప్పన బిడ్డ, ఒక వ్యాపారి దగ్గర గుర్రం అలాగే గాడిద ఉండేది. ప్రతిరోజు కూడా వ్యాపారి తన ఇంటి వద్దనే ఉండి సంతకు వెళ్ళేటప్పుడు గుర్రం మీద ఎక్కి గాడిదని నడిపించుకుని తీసుకుని వెళ్ళేవాడు. అలాగే ఆ గుర్రం వ్యక్తిని గుర్రం మీద ఎక్కి వెళ్ళేవాడు. ఒకరోజు ఏమైందంటే సంతలో ఎక్కువ సరుకులు కొనేసి వ్యాపారి గాడిద మీద వేశారు. గాడిద మీద వేసిన ఎక్కువ సామాన్లు అంటే ఎక్కువ బరువు అనిపించింది. గుర్రం గుర్రం మీద వ్యాపారం ఎక్కి ఉన్నాడు. సగం దూరం వచ్చినప్పుడు ఆ పాపం ఆ గాడిద చెమటలు కక్కుతూ ఉండేది. చాలా కష్టపడుతూ నడుస్తుంది. అప్పుడు గుర్రం ఎగతాళి చేసింది ఆ గాడిదని చూసి. చూసావా, నీ మీద ఇంత బండ వేశారో నా మీద ఏమీ లేదని హేళన చేసినట్లుగా మాట్లాడింది. అలా చేసినా కూడా గాడిద కొంచెం సరుకులు నువ్వు మోయగలవా అని అడిగిందనమాట. కానీ ఆ గుర్రం నవ్వలేదు. నా పని ఇది కాదు, నేను బరువులు మొయ్యలేను, నేను సారీ మాత్రమే చేస్తాను, బరువులు మోసే పని కాదు నాది అని గుర్రం ధీమాగా గర్వంగా చెప్పేసింది. పాపం గాడిద ఏం చేస్తుంది? గాడిద ఎండకి బరువులు మొయ్యలేక సొమ్మసిల్లి కళ్ళు తిరిగి పడిపోయింది. అప్పుడేం చేశారు గాడిదని? గుర్రం వెనకాల నిలబడి కట్టేసి తర్వాత సరుకులన్నీ గుర్రం మీద పుట్టి అతను కూడా కూర్చుని పైకెక్కి గుర్రం మీద సారీ చేసి సరుకుల గాడిదని అందరినీ కూడా గుర్రమే మోయాల్సి వచ్చింది. అప్పుడు కొంచెం సరుకులు పంచుకుని ఉంటే దాని యొక్క కష్టాన్ని దాని యొక్క కష్టం పోతుందేమో కదా. గాడిద మనసులో గుర్రంకి ఎంత గొప్ప స్థాయి ఉంటుంది. గుర్రం మాత్రం ఆఖరికి ఏమైంది? కాలు మీద దానికి శిక్ష అనేది వచ్చిందనమాట. గాడిద మోసిన బరువంతా కూడా గుర్రం మోయాల్సి వచ్చింది. ఈ కథ ఏంటో చెప్పన బిడ్డ, కష్టాన్ని చూసి ఎగతాళి చేయడం, సంతోషపడడం ఎప్పుడు కూడా చేయకూడదు. అది తిరిగి రావడానికి నీకు ఎంతోసేపు పట్టదు. అలాగే గాడిదని గాడిదని ఎగతాళి చేసిన గుర్రం కూడా కష్టపడింది కదా. నువ్వు ఇతరులను చూసి కష్టమంతా కూడా ఇతరులు చూసి కష్టాన్ని ఆనందపడ్డావనుకో, అప్పుడు దేవుడు అనుకుంటాడు, ఓహో ఇతరులు కష్టపడితే అది నీకు ఆనందంగా ఉంటే నువ్వు కష్టపడితే నీకు ఇంకా ఆనందమే కదా అని నీకు కూడా ఆ కష్టాన్ని కలిగి చేస్తారు. అలా కాకుండా ఇతరులు కష్టాలు పడుతున్నప్పుడు బాధపడ్డావనుకో, అయ్యో కష్టమంటే బాధపడుతుంది కదా నీ భగవంతుడు, ఇది ఇప్పుడు కూడా నీకు ఎటువంటి కష్టాలు కూడా దరిచేయకుండా ఉంటాడు బిడ్డ. గుర్తుపెట్టుకొని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.